గురు వాడొస్తున్నాడేంటి? వాడిని ఎందుకు రమ్మన్నా? వాడు వచ్చిన వెంటనే మా అత్త కూతురు అందుకొని ఆర్మని వాయించేశాడు. వదిలేస్తే ఇంట్లో వీణ వాయించేస్తాడు. వాడు వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించు గురు. నేనేమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనుకున్నారా? పొట్టి నా కొడుక చంపేస్తాను. నువ్వు ఇక్కడ ప్యాకప్ చెప్పే లోపు అక్కడ మీ అత్త కూతురు పికప్ చేసేలా ఉన్నాడు చూడటు. నా కుటుంబ గౌరవాన్ని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. ఏయ్, ఈడేమైనా క్రికెట్ బాలా? పట్టుకున్నా అని గెంతులేస్తున్నావు? అయ్యో మీరా? నేనే. సారీ మావయ్య, నేను అరుణ్ అనుకున్నాను. అరుణ్ అనుకున్నావా? ఒరే అరుణు ఇట్రారా. వీడే అరుణు. వీడేమో 2 అడుగులు, వీడేమో 6 అడుగులు. తేడా తెలియట్లేదా? వీడేమో ఇలా పట్టుకోవాలి, వీడేమో అలా పట్టుకోవాలి. అంటే నేను కావాలనే పట్టుకున్నాను అంటున్నావా? అది కాదురా, నువ్వు తెలిసి పట్టుకున్నావో తెలియక పట్టుకున్నావో చూసే వాళ్ళకి తప్పుగా ఉంటదిగా. బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఓరే అరుణు, నువ్వు అటుపో, నువ్వు ఇటుపో. రేయ్ నిలబడు. ఏరా, తనంటే కళ్ళ గంతలు కట్టుకుంది కాబట్టి తెలియక పట్టుకుంది. నీకేమైందని అలా ఉండిపోయావరా? తను జమ్మనొచ్చి పట్టుకునేసరికి నేను గమ్మునుండిపోయాను. నువ్వేమన్నా తప్పుగా అనుకున్నావు బ్రదర్? అవునరా, నేను తప్పుగానే అనుకున్నాను. అయ్యో ఇలా చూడు, ఇక మీదట మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి. ఇంటికి గాని తోటకు గాని రాకూడదు. అర్జెంట్ గా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్ కి మీ అత్త కూతురు వస్తుందా? 10 నుంచి 12 వరకు అక్కడే ఉంటుంది. నిన్ను అడిగాడా వాడు? రేయ్, పార్టీ ఆఫీస్ కూడా రావద్దు. రోడ్లోనే కలుసుకుందాం, రోడ్లోనే మాట్లాడుకుందాం, రోడ్లోనే ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ప్రమాణం చేయరా నా నెత్తి మీద. చేస్తున్నా. అక్క, నువ్వు ఏడవద్దు. నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా సరే నీ కొడుకుని తీసుకొస్తా. నీకేం కాదురా, నీకేం కాదు. నేను వచ్చేసాను కదా, ఏం కాదు. ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒరేయ్, నన్ను దించారా? ఊరేనా? నన్ను దించు. లోపల నుంచి బయటకు తీసావు. గుర్తుతో నీ అబ్బా కాలు జారి నూతులో పడిపోతే పాపం కదా అని కాపాడితే ఎందుకు కాపాడానంటావా? నిన్ను కాపాడమన్నానా? మరి ఒరేయ్, లోపలికి దిగుతా ఒక రోజంతా ఈత కొట్టుకుంటానే ఉంటారా? ఎవరికి నా కబుర్లు చెప్తున్నా? ఆగరా, లోపల ఒక రోజంతా ఉంటావా? సరే, ఈ డబ్బులు తీసుకొని సైలెంట్కి వెళ్ళిపో. నేనే కాపాడానని చెప్పు, సరేనా? అరే, డబ్బులు ఇచ్చినందుకు వదిలేస్తున్నారా నిన్ను? ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను రే నీ అబ్బా. తమ్ముడు, అక్క వాడిని తీసుకెళ్ళిపో. మొత్తం చూసేసినట్టున్నావు తమ్ముడు. సీన్ దానంతట అదే క్రియేట్ అయింది. బయట చెప్పకు, చండాలంగా ఉంటుంది. రేయ్, ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారా భోంచేసావా అని. నువ్వేంట్రా తన్ను అడుగుతున్నావు? మామయ్య, ఏంటి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? మామయ్య బయటికి వెళ్ళాడంటే పని మీద ఉన్నాడని అర్థం. ఇంట్లో ఉన్నాడంటే పని లేదని అర్థం. టెల్ మీ డార్లింగ్, వాట్ యు వాంట్? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. మామయ్య, ఏమైంది? అర్థమైంది. తెలీదమ్మా. నాకు సైకిల్లో పెడల్ ఎక్కడుంటుందో బెల్ ఎక్కడుంటుందో కూడా తెలీదమ్మా. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? బాగా వచ్చండి. నాకు నేర్పిస్తారా? అది నా బాధ్యత. మీరు సైకిల్ చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఏంటి బ్రదర్, ఆ రోజు అమ్మాయిలు తెలుసని చెప్పే మగాళ్ళ కంటే తెలీదని చెప్పే మగాళ్ళని ఇష్టపడతారని చెప్పావు కదరా? బ్రదర్, కొన్ని విషయాల్లో అమ్మాయిలు తెలీదని చెప్పేవాడి కంటే తెలుసని చెప్పేవాడిని ఇష్టపడతారు. ఆ టెక్నికే ఇక్కడ యూజ్ చేశా. టార్చర్ పెట్టి వాడు మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడ్రా? మీ అత్త కూతురు సైకిల్ తొక్కడం వచ్చా నిన్నే కదా అడిగింది. తొక్కడం వచ్చని చెప్పడం మానేసి తొక్కుకోమని వాడి చేతిలో పెట్టావు కదా. సరే వదిలేరా, మామూలు సైకిలే కదా. గురువా, నువ్వు మామూలు సైకిల్ అనే అంటున్నావు, కానీ వాడు నీ కళ్ళ ముందే మీ అత్త కూతురు సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడుగా. అది కాదురా నల్లడా. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మాయిల చేతులు అబ్బాయిలకి, అబ్బాయిల చేతులు అమ్మాయిలు తగులుతాయి కదా, అలానే అనుకుందాం. ఏంటో అనుకునేది. అక్కడ తెలియకుండా చేయి పడితేనే కోపడతారు, ఇక్కడ తెలుసు కూడా కావాలనే కోఆపరేట్ చేస్తుంది కదా. అది కాదురా తాడి. అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాడు 2 మాటలు చెప్పాడు, తెలుసు తెలీదు అని చెప్పి అత్త కూతురు ఎత్తుకుపోయాడే. అది కాదురా బడ్డు. వాడు సైకిల్ తీసుకొచ్చాడు, నేర్పిస్తున్నాడు. రేపు మనం కారే కొనిచ్చేస్తాం కదా. నువ్వు కారు కొన్నా తోలేదు ఆయనగా. చెత్తనా నా దగ్గర తిని నా దగ్గర తాగి వాడికి సపోర్ట్ చేస్తున్నారా? ఎలుగు పట్టిన